అంటే రాజులో మనం, లేకుంటే మనం ఏమన్నా నియంతలో మనం? నేను అడుగుతున్నా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, హంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. పరదాలు కట్టావా అని అడుగుతున్నా నేను. చెట్లు నరికేసావా అని అడుగుతున్నా నేను. ఎక్కడ అందరినీ హౌస్ అరెస్ట్ చేసావా అని అడుగుతున్నా నేను. మేము పాలకులం కాదు, సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే నియంతలు చేయని పనులు చేశారు. దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు. దొరికింది దోచుకుని ఇటీవల కాలంలో నేను చాలా సమీక్షలు చేస్తున్నాను. మీకు ఇప్పటికే 7 వైట్ పేపర్ల ద్వారా వాస్తవాలను తెలియజేయాలని నేను 7 వైట్ పేపర్లు రిలీజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మీ యొక్క మెరుగైన సేవలు అందించడానికి, ఆదాయాన్ని పెంచడానికి మీకు కార్యక్రమాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకే విషయం అడుగుతున్నాను. ఒకప్పుడు అనంతపురం జిల్లా, కరువు జిల్లా, నేను కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాలో నీళ్లు లేకపోతే కరువు వస్తే పశువులకు క్యాంపులు పెట్టే సందర్భం ఉంది. కనీసం పశువులను మేపుకోలేమంటే, ఇంటి దగ్గర గడ్డి లేదంటే ఏం చేయాలో తెలియకుండా ఎక్కడన్నా చెరువులుంటే, రిజర్వాయర్లుంటే అక్కడ తీసుకుపోయి అక్కడే మీ పశువులకు క్యాంపులు పెట్టి తర్వాత కరువు పోయిన తర్వాత మీకు పంపించిన రోజులు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకొక విషయం మీరు చూస్తే, ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఆలోచించేవారు, నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో ఉంది. ఒకప్పుడు రాళ్లసీమగా చేశారు పాలకులు. కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నా, అలాంటి రాళ్లసీమని రతనాల సీమగా చేసే బాధ్యత మాది. ఈరోజు ఇక్కడ చూశారు 2 ఉదాహరణలు. ఒకటి, భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఇక్కడ బెంగళూరు క్లైమేట్ ఉంది. ఇక్కడ పట్టు పరిశ్రమ బ్రహ్మాండంగా వస్తుంది. పట్టు పరిశ్రమ చేసుకుంటే ఎకరాకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఒక ఎకరాకు నలుగురికి 5 మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది. ఈరోజు మనం చూసాం, మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి వరుణ దేవుడు కూడా సహకరించాడు. మన మీటింగ్ అయినాక మళ్ళా వర్షం వస్తుంది. ప్రస్తుతం అయితే వర్షం కూడా పడకుండా మనల్ని కరుణించాడంటే ఒక మంచి కార్యక్రమం. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుతున్నా, మేము చెప్పే విషయాలు మీరు వినండి. విన్న తర్వాత మీ ఇంట్లో కూడా చర్చ చేయండి. మేము చెప్పింది వాస్తవం అయితే దాన్ని అనుకరించండి. మీ జీవితాలను బాగు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. కొంతమందికి అబద్ధాలు చెప్పడం పుట్టుకతో వచ్చిన విద్య. అబద్ధాలతోనే బతికిపోవాలనుకుంటారు. కానీ వాళ్ళ మాట నమ్మితే మాత్రం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినిట్టే. మొన్నే అదే జరిగింది. ఇక్కడ మీరందరూ ఉన్నారు, కనీసం నవ్వుతున్నారు. 5 ఏళ్లు నవ్వారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకున్నారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తే బలవంతంగా స్కూళ్ళన్నీ క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు నేనేమన్నా క్లోజ్ చేశాను స్కూళ్ళు? బలవంతంగా రమ్మనే పరిస్థితుంది. ఇప్పుడు బలవంతంగా రమ్మన్నా నేను? మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి బలవంతంగా ఇంటికి ఒకరు రావాలంట. ఆయన రాజు కాబట్టి ఆ రాజును చూడడానికి. ఒక దుర్మార్గమైన పాలన. పింఛనిస్తే 10,000 కొన్ని లక్షల మంది రావాలంట ఆయనకి. బటన్ నొక్కతాడు, వాళ్ళ ఇంట్లో నుంచే నొక్కొచ్చు బటన్ నొక్కాలంటే. కానీ అందరిని రమ్మని బలవంతంగా బస్సులు పెట్టి బలవంతం చేసి ఎండల్లో ఇబ్బందులు పెట్టిన రోజులు మనం చూశాం. నేను మీ దగ్గరికి వస్తా,
నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా బాధంతా ఒకటే. 2014-19లో రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను ఆలోచించాను. ఆ రోజు హైదరాబాద్ కూడా నేనే అభివృద్ధి చేశా. ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళింది. తెలుగువారు అక్కడున్నారు. ఇక్కడుండే తెలుగువారు ఇబ్బంది పడుతున్నారని నేను ఆ రోజు ఆలోచించి ఒక పక్క సాగునీటికి 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఇక్కడే మీరు ఒకసారి చూడండి. హంద్రీ నీవా 5 సంవత్సరాల్లో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ. నేను అడుగుతున్నా, ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు కనీసం 400 కోట్లు కూడా 5 ఏళ్లలో ఖర్చు పెట్టలేని పరిస్థితి వచ్చారు. అదే మాదిరిగా ఈ మడకసిర కాలువ నేనే తీసుకొచ్చాను. నీళ్లు కూడా ఇచ్చింది నేనే ఇచ్చాను. ఇదే కాదు, మీరు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లాలో ఎప్పుడూ కరువు జిల్లా. నేను ఒకసారి పంటలు కూడా సరిగా రాని పరిస్థితి ఉంటే, రైతులకు పెట్టిన గిట్టుబాటు కూడా రాకపోతే కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ కూడా నేనే ప్రారంభించిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. అదే మరిగా పింఛన్ ఇస్తా ఉంటే అన్ని ప్రాంతాల్లో 2-3 ఎకరాల నిబంధన ఉంటే అనంతపూర్కి మాత్రం 10 ఎకరాల వరకు నిబంధన కూడా ఇది చేసి మీకు పింఛన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ నీళ్లు లేవు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. అది కూడా 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చని మనం ఎన్ని ఇచ్చాం. ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే ప్రాంతం అనంతపూర్ జిల్లా, ఉమ్మడి జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా 552 మిల్లీమీటర్లు పడుతుంది. భూమి అయితే 47 లక్షల ఎకరాలుంది. దీంట్లో సాగు అయ్యేది 11 లక్షల ఎకరాల భూమి. కానీ దాంట్లో సాగునీరిచ్చే భూమి చూస్తే 2 లక్షల ఎకరాలు కూడా లేదు. 5 ఏళ్లలో మీరు ఒకసారి చూసినప్పుడు 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీ నీవా అక్కడి నుంచి మీరు చూసినప్పుడు మొత్తం అన్ని ప్రాజెక్టులు కూడా జీడిపల్లి కానీ, బైరివాని తిప్ప కానీ, ఇంక పేరూరు కానీ, జీడిపల్లి